ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీనారసింహాయ తే నమః. జ్వాలాహో విలమాలోముల క్రోడకారంజ భార్గవాః యోగానందచక్రవట పాతు మాం నవనారసింహమూర్తయే నమః. మనము ఈ రెండవ రోజున నరసింహ పురాణంలో సూతుల వారు అడిగినటువంటి ప్రశ్నకి భరద్వాజ మహాముని ఏ విధంగా చెప్పారో పలువురు అంశాలని ఈ రెండవ రోజున మనం తెలుసుకుంటున్నాం. మరలా అంటున్నారు సూత మహర్షి, ఓ భరద్వాజ, శిష్యులతో కూడినటువంటి ముల్లారా, నృసింహ పురాణాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను చెబుతున్నాను. వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినండి. ఈ చరాచర జగత్తు అంతా కూడా విశ్వవ్యాపితమై శ్రీమన్నారాయణ నుండి కూడా పుట్టింది. అందుకనే విష్ణు సహస్రనామంలో వ్యాప్తం చెందినటువంటి వాడే విష్ణుమూర్తి. విశ్వం విష్ణుం వషత్కారు అని అంటారు. ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఆయన్ని విష్ణుమూర్తి అంటాం. అంతేది ఈ చరాచర జగత్తంతా కూడా శ్రీమన్నారాయణ నుండి కూడా పుట్టింది. ఆ విష్ణుమూర్తే నరసింహారి అవతారము కూడా ధరించి ఈ విశ్వాన్ని రక్షిస్తున్నాడు. చివరకు జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మలోనే ఈ విశ్వమంతా కూడా లయాన్ని పొందుతూ ఉంది. ఆ పరమాత్మ ఏ విధంగా ఈ సృష్టిని సృష్టిస్తున్నాడో అవి చెబుతున్నాను వినండి. పురాణాల యొక్క లక్షణాన్ని చెప్పేటువంటి ఒక శ్లోకం అండి. అందులో సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అని అంటారు. ఈ 5 లక్షణములు కలిగి ఉండటం ప్రతి పురాణానికి కూడా సంబంధించింది అని చెప్పబడింది. ఇప్పుడు నేను ఆది సర్గము, అనుసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనేటువంటి వారి గురించి క్రమక్రమంగా సంక్షిప్తంగా నేను మీకు వర్ణిస్తున్నాను అని తెలియజేశారు. ఆది సర్గము చాలా గొప్పది, అందువల్ల దానిని మీకు మొట్టమొదటి చెప్పడం జరుగుతోంది అన్నారు సూతులు వారు. అక్కడి నుండి ప్రారంభమైనటువంటి తర్వాత దేవతలు అలా రాజుల యొక్క చరిత్రలని, సనాతనమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం యొక్క రహస్య జ్ఞానాన్ని కూడా తెలుపబడుతుంది. ఓ మునిశ్రేష్ఠుడా, సృష్టికి పూర్వమంతా కూడా మహాప్రళయం జరిగిన తర్వాత పరబ్రహ్మం తప్ప ఏది కొంచెం కూడా మిగలదు. ఆ సమయంలో బ్రహ్మం అనేటువంటి ఒక తత్వం ఉంటుంది. అది గొప్ప ప్రకాశ స్వయం జ్యోతి స్వరూపం, మరియు సమస్తానికి కూడా కారణమైనటువంటిది కూడా అదే. అది నిత్యము, సత్యము, నిరంజనము, శాంతము, నిర్గుణము అయి ఏ దోషం కూడా లేనిదే ఉంటుంది. దాన్నే మనం అంతా కూడా స్వయం ప్రకాశ స్వరూపము అని చెబుతాం. అలా మోక్షాన్ని కోరేటువంటి వాడు పరిశుద్ధము, ఆనంద మహాసముద్రమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శరణాగతి కోరుతూ ఉంటారు. అలా పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు అక్కడం చేత అంతా తెలిసినవాడు కాబట్టి, అంతము లేనివాడు కాబట్టి, జన్మరహితుడు కాబట్టి, నాశము లేనటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి, సృష్టించేటువంటి సమయం వచ్చినప్పుడు జ్ఞాని అయినటువంటి ఆ పరబ్రహ్మ తనలో కూడా లయించి ఈ ఉన్నటువంటి జగత్తును గుర్తించి మరలా తిరిగి ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. పునఃసృష్టి చేస్తూ ఉంటాడు. అంటే సృష్టిని ప్రారంభిస్తాడు అని అర్థం. మొదట బ్రహ్మస్వరూపు నుండి, అంటే ఏ మూల ప్రకృతి
ఏ మాయ పుట్టింది, దాని నుండి మహత్ అనేటువంటి తత్వం పుట్టింది. ఆ మహత్తత్వము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉంటుంది. అలా మహత్తత్వంలోని అహంకారం అనేటువంటి తత్వం పుట్టింది. ఇది కూడా వైకారికం, అంటే సాత్వికం, తైజసం, తామసం అని 3 విధాలుగా ఉంటాయి. అంటే వైకారికం, తైజసం, భూతాది అని 3 విధములు. వాటికే సాత్వికము, రాజసము, తామసము అని చెబుతారు. ప్రధానం చేత ఈ మూల ప్రకృతి చేత, ప్రధానమైనటువంటి ఈ మూల ప్రకృతి మహత్తత్వం ఆవరించబడినట్లుగా మహత్తత్వం చే అహంకారం కూడా ఆవరించబడుతున్నది. ఆ తర్వాత తామసాహంకారం వికారం చెంది శబ్దతన్మాత్రను సృష్టిస్తుంది. దీనివల్ల ఆకాశం పుట్టింది. ఆ తర్వాత శబ్దగుణం కలిగినటువంటి భూతాది ఆకాశాన్ని కూడా ఆవరించింది. అలా ఆకాశం వికారం పొంది స్పర్శతన్మాత్రను సృష్టించింది. తద్వారా అగ్ని పుట్టింది. అలా వాయువు తేజస్సుని ఆవరించింది. తేజస్సు వికృతి చెంది రస అనేటువంటి తన్మాత్రను సృష్టించింది. తద్వారా జలము జలం అనగా నీరు పుట్టింది. నీరు వికారమును పొంది గంధాన్ని, అంటే ఒక వాసనని సృష్టించింది. దాని నుండి ఈ భూమి పుట్టింది అని చెప్తున్నారు. అలా భూమి అన్ని భూతముల యొక్క గుణములను కలిగినటువంటిది ఈ పృథ్వీతత్వం. అంచేత ఈ భూమి యొక్క తత్వం నుండే స్థూల పిండం ఏర్పడుతూ ఉన్నది. పిండము 2 రకములు. ఒకటి స్థూల పిండం, అంటే విశ్వంలో ఉండేటువంటి విశ్వమంతా కూడా స్థూల పిండము. వ్యక్తి పిండం అంటే మనమందరం కూడా వ్యక్తిమి, సూక్ష్మ పిండములు. అంచేత అలా తన్మాత్రలో ఏమాత్రం కూడా భేదం లేదు. అలా వాటి వల్ల పుట్టినటువంటి ఆకాశాది భూతములందు మాత్రమే భేదం ఉన్నది. ఓ భరద్వాజ, తామసమైనటువంటి అహంకారం వలన పుట్టినటువంటి భూతముల యొక్క ఆ యొక్క తన్మాత్రల సృష్టిని నీకు క్లుప్తంగా చెప్పాను సుమా. విద్వాంసులైనటువంటి వారు తైజస అహంకారం వల్ల ఇంద్రియాలు పుట్టాయి అని చెబుతున్నారు. అలా ఇంద్రియములను అభిమానించినటువంటి దేవతలు 10 మంది, 11వది అయినటువంటి మనస్సు అనేటువంటి వైకారకమైనటువంటి అహంకారం నుండి పుట్టినట్లుగా కూడా చెప్తున్నారు. ఓ కుల పావనుడు అయినటువంటి భరద్వాజ ముని అలా ఈ 10 ఇంద్రియములలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియములు 5 అని చెప్తాం మనం. ఇప్పుడు ఇంద్రియములు చేసేటువంటి పనుల గురించి చెప్తాను విని. చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, వీటిని మనం జ్ఞానేంద్రియములు అంటాం. వీటి ద్వారా ధ్వని మొదలైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలాగే గుదము, లింగము, చేతులు, కాళ్ళు, వాక్కు, వీటిని కర్మేంద్రియములు అంటున్నాము. అవి దేని గురించి? మలమూత్రాదులు త్యాగం చేస్తూ ఉంటాయి. మైథునం, శిల్పము, నడక, మాట్లాడటం, వీటి యొక్క పని, వాటిని కర్మేంద్రియములు ఉంటాం. అంటే కర్మలు చేస్తున్నాయి, ఆ పనులు చేస్తున్నాయి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడా, అలా ఆకాశ, వాయు, తేజస్సు, నీరు, భూమి, ఈ పృథివీ, ఆపస్థేజు, వాయురాకాశ, ఈ 5 కూడా, ఈ పంచభూతములు కూడా క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి గుణములు కలిగినటువంటివి. ఆకాశానికి శబ్దం ఒకటే గుణం. వాయువులో శబ్దం, స్పర్శ అనేటువంటి 2 గుణాలు ఉన్నాయి. అలాగే అగ్నిలో, అంటే తేజస్సులో శబ్దగుణం ఉన్నది, స్పర్శగుణం ఉన్నది, రూపగుణం ఉన్నది. ఈ విధంగా నీటిలో 4 గుణాలు, భూమిలో 5 గుణాలు ఉన్నాయని గ్రహించాలి. అలా ఈ పంచభూతములు కూడా
వేరు వేరు శక్తులు కలిగి ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఒకదానితో మరొకటి కలిస్తే తప్ప ఇవి సృష్టి చేయలేకపోయాయి. అప్పుడు అన్నీ కలిసి సమూహం కావాల్సి వచ్చింది. మహత్తత్వం మొదలుకొని పంచభూతాల వరకు కూడా అన్ని వికారాలు కూడా పురుషు నుంచే అధిష్ఠించబడినందువల్ల ఒకదానితో ఇంకొకటి కలిసి ఒకే రూపాన్ని పొందాయి. ప్రకృతి యొక్క అనుగ్రహం చేత ఒక గ్రుడ్డు రూపాన్ని పొందాయి ఇవన్నీ కలిసి. ఆ గ్రుడ్డు క్రమంగా వృద్ధి పొంది నీటి మీద పెద్ద బుడగలాగా ఏర్పడింది. అలా గొప్పదైనటువంటి ఆ గ్రుడ్డు బ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి విష్ణువునకు మిక్కిలి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందింది. దానిలో అవ్యక్త స్వరూపుడైనటువంటి జగదీశ్వరుడు విష్ణువు హిరణ్యగర్భ రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. అప్పుడు మేరు పర్వతం హిరణ్యగర్భునకు గర్భం చుట్టూ ఉండేటువంటి పొర ఇలా ఎప్పుడైతే ఆ గుడ్డు రూపంలో విష్ణువునికి హిరణ్యగర్భ రూపంలో ప్రకాశిస్తున్నాడో అలా మేరు పర్వతం ఈ హిరణ్యగర్భునకు గర్భం చుట్టూ ఉండేటువంటి ఒక పొర. ఇతర పర్వతములన్నీ కూడా గర్భాశయం. సముద్రం ఉంది. సముద్రం ఆ గర్భాశయంలో ఉండేటువంటి నీరు అయింది. అలా ఆ అండం నుండే పర్వతములు, ద్వీపములు, సముద్రములు, గ్రహములు, తారలతో కూడినటువంటి సమస్త లోకములు కూడా దేవతలు, రాక్షసులు, మానవులు మొదలైనటువంటి ప్రాణులన్నీ కూడా గోచరించాయి. పరమేశ్వరుడైనటువంటి విష్ణువు రజోగుణం చేత కూడిన వాడై బ్రహ్మరూపంతో ప్రపంచ సృష్టిని ప్రవర్తింపజేస్తాడు. అలా కల్పం యొక్క సృష్టి ఉన్నంత వరకు కూడా ఆయనే నరసింహం మొదలైనటువంటి అనేకమైనటువంటి అవతారాలతో ఆయా యుగాల్లో ఈ జగత్తును రక్షిస్తూ ఉంటాడు. అలా కల్పాంతమైనటువంటి రుద్రస్వరూపంతో సృష్టిని అంతటినీ కూడా సంహరిస్తాడు. అలా భగవంతుడైనటువంటి అనంతుడు, ఆ అనంతుడు స్వయంగా బ్రహ్మరూపంతో సంపూర్ణంగా జగత్తును సృష్టిస్తున్నాడు. అలా సృష్టిని రక్షించాలనేటువంటి కోరిక చేత రామాది అవతారములను కూడా ధరిస్తున్నాడు. చివరకు రుద్ర రూపంలో కూడా జగత్తును అంతటినీ కూడా నాశనం చేస్తున్నాడు అని శ్రీ నరసింహపురాణంలో సృష్టి యొక్క నిరూపణ అనేటువంటి ఈ నిన్నటి రోజున, మొట్టమొదటి రోజున, ఈ రెండవ రోజున కూడా సృష్టి క్రమాన్ని, అలా సృష్టి యొక్క నిరూపణని ఈ మొట్టమొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం అని తెలియజేస్తూ, ఆనాభి బ్రహ్మణో రూప ఆకళాద్వైష్ణవం వపుః ఆశీషా రుద్రమీశానం తదగ్రే సన్వతః శివం జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.